నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. ఆశీర్వచనం తల్లి. గురువు గారు, మరి అంటే షర్మిల గారు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళడం అంటే ఇది ఎవరిదైనా ఇట్లా బాణం విసిరినారా? అంటే మన మాటలు చెప్పుడు మాటలు విని ఆ పార్టీకి వెళ్ళుంటారని అనుకోవచ్చా మనము? అలా బాణం విసిరారా షర్మిల గారు? ఎవరు వదిలే బాణము, ఇంకొకరు ఏమిటి అనేది ఎప్పుడో ఆమె మొట్టమొదట్లో నేను ఫలానా ఆయన వదిలిన బాణాన్ని అని ఏదో ఆ సందర్భంగా చెప్పింది అని దాన్నే మనము పదే పదే అనుకుంటున్నారు. కానీ ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉన్నది, ఆమెకు ఒక ఇది ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఆమె ఏమి చిన్నపిల్ల కాదు. ఒకవేళ ఒక చోట ఏదైనా ఒక చిన్న అపశృతి అనానుకూలము జరిగితే ఇంకొక చోట గెలవకూడదని లేదు కదా. ప్రపంచంలో మహామహులు అందరూ కూడా ఒకసారి పనికిరారు అని అనిపించుకున్న తర్వాత పనికొచ్చినటువంటి వాళ్ళే. దాంట్లో ఎవరూ పెద్దగా ఏమి అతీతులేమీ కాదు. అందువలన ఆమె ఒక దానికి కట్టుబడి ఏదో నేను ఇలా వెళ్ళాలి అనుకుంది. ఈ భావ స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యము, స్వేచ్ఛ మనిషికి అన్నీ ఉన్నాయి కదమ్మా. ఆమె స్వేచ్ఛాయుత జీవితంలో ఆమె నేను ఇలా వెళ్ళాలి, నేను ఈ విధంగా నాకు మేలు జరుగుతుంది, నేను ఇలా వెళితే నాకు ఒక ఇది కావాలి అనుకొని వెళ్ళింది. తప్పులేదు కదా, దాన్ని ఎవరు తప్పుపట్టడానికి లేదు. అలా వెళ్ళారు, ఇలా వెళ్ళారు, ఇంకోటి అనడానికి ఎవ్వరికీ ఇది లేదు. మనం ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేం. అయితే ఒక వ్యక్తిత్వము, ఒక ఉన్నతత్వము, ఏదో నేను చెయ్యాలి, నేను ఇలా చేయగలను అని ఆమె ఏం చేయగలను, నేను ఎలా అయితే చేస్తాను అనో ఏవో కొన్ని ప్రశ్నలు సంధించి ఆమె వెళుతూ ఉన్నది. ఎవరో వదిలింటారు, ఎవరో వదులుతారు అనేటువంటిది నేను అనను. కానీ అలా ఏం ఉండదు. ఆమె జాతకంలో గతంలో కొన్ని వీడియోలు మనం చేసినప్పుడు షర్మిల గారి యొక్క జాతకము కూడా బాగుంది, కొంతవరకు ఆమె ప్రభావితము చెయ్యగలదు అనే చెప్పాను గతంలో చేసినటువంటి వాటిల్లో. ఇవాళ ఎక్కడ చేస్తుంది, ఎక్కడ చేయదు అని నేను చెప్పలేదు. ఆనాడు తెలంగాణ మాత్రమే చేస్తుందా, ఇంకో చోట చేయదు, ప్రాంతాల వారీగా మనం ఏం చెప్పలేదు. కాకపోతే ఆమె ప్రభావము ఎంత ఉంటుంది అంటే ఎంతో కొంత ఆమె ప్రభావం అయితే పడుతుంది. ప్రభావం ఖచ్చితంగా ఉన్నది. ఆమె ఒక ఇది వరకు వస్తుంది అనేటువంటి భావన అయితే చెప్పాము. ఎందుకు? ఆమె జాతకం ప్రకారంగా. అవాళ ఆ చెప్పినప్పుడు ఇక్కడ ఉండింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళింది. ఏముంది దానికి? ఆమె ఇష్టము. ఎక్కడైనా ఇప్పుడు ప్రతి మనిషి, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, ఎక్కడో పోయి ఇల్లు కొనుక్కుంటున్నాము. ఎందుకు కొనుక్కుంటాం? అదే కదా మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎవరు ఎక్కడికైనా పోయి ఆదరించే వాళ్ళు ఉంటే పోటీ చేయొచ్చు. ఆదరించే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు నేను పోయి నా ఉపన్యాసం వినేవాడు ఉన్నాడు, నేను చెప్పిన మాట వింటారంటే నేను ఎక్కడైనా పోయి చెప్పొచ్చు. అడవుల్లో కూడా వినేవాళ్ళు ఉన్నారంటే పోయి చెప్పొచ్చు. తప్పేముంది దాంట్లో? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు తర్వాత సంగతి. మనం నిలదొక్కుంటామా, గెలవగలమా లేవా అనేది తర్వాత. అందుకని ఆమె వ్యక్తిత్వము, ఆమె ఇది, ఆమె అనుకూలము, ఎవరో వదిలారు అనేటువంటిది మనం ఏదో ఊరికే పొలిటికల్గా మనం ఏదో ఒక మాట వెనకాల వీళ్ళున్నారు వాళ్ళున్నారు ఊహాజనితమైనటువంటి మాటలు మనము మాట్లాడకూడదు. ఏదైనా పూర్ణముగా మనం జాతకం గురించి పూర్ణంగా తెలుసు కాబట్టి జాతకం గురించి మాట్లాడవచ్చు. వాళ్ళు వదిలింటారు, వీళ్ళు వదిలింటారు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీనే వదిలింది ఈమెను అనుకోవాలి. నిజానికి దాంట్లో చేరింది కాబట్టి. ఇంకెవరు వదులుతారు? వేరే సోనియా గాంధీ వదిలింది, రాహుల్ గాంధీ వదిలినాడు, ఈమెను బాణముగా అని అనుకోవాలి కదా. అదైతే అందరికీ తెలిసిందే కదా. మరి అంతే. ఇంకా ఆమె కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణమే ఆమె బాణము అనుకుంటే. ఒకవేళ బాణము అంటే బాణం అంటే కుచ్చుకుంటుందని అందరికీ తెలుసు కదా, మనం ఒప్పుకుంటున్నట్టేగా. మరి కుచ్చుకుంటుంది కాబట్టి బాణం అని మనమే అంటున్నామా? మనమే అంటుంటే మనకు కుచ్చుకుంటుంది అనేటువంటి భావన మనకు ఉన్నట్టే కదా. మరి ఎందుకు? ఆమె ఎప్పుడో అన్నది, దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు అంటున్నాం మళ్ళీ అవన్నీ. వాటిని కాదు కానీ సహజంగా ఆమె దాంట్లో నేను దీంట్లో నెగ్గుకు రాగలను అని ఆమె పోయింది. ఆమెకు కొంత ప్రభావితం చేసేటువంటి ఇదైతే ఉంది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మాకేం పర్వాలేదు లేని వాళ్ళు అనుకోవచ్చు, మమ్మల్ని ఏం చేయలేదు లేని వీళ్ళు అనుకోవచ్చు, ఇంకోరు అనుకోవచ్చు. ఎవరైనా అలాగే అనుకుంటారు. రాజకీయాల్లో అందరూ గెలవాలి, మేము గెలవాలనే ఉద్దేశంతోనే కదా వస్తారు. ఎవరు ఓడిపోవాలని రారు కదా. మరి నిర్ణయించేది ప్రజలు. కాబట్టి ఆమె ఎవరో ఒకరు వదిలినారు, ఒకరు వదలలేదు అనేటువంటి దానికంటే ఆమె నడవడిక, ఆమె వ్యక్తిత్వానికి బట్టి ఆమె ఒక ఉన్నతమైనటువంటి
ఆశయంతో ఆమె ముందుకు వెళ్ళడానికని ఒకటి ఆమెకు ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకుంది. ఏ ప్లేస్ ఎక్కడైనా ఎవరైనా మనం ఒక చోటికి వెళ్ళామంటే ఎక్కడ మనకు సముచితమైన స్థానం అని చూసుకుంటాం. మనం ఉన్నంతలో ఎత్తుక్కొని ఒక స్థానం ఇక్కడ నాకు బాగుంది అనుకుంది, అక్కడ పోయి కూర్చుంది ఆమె. ఇంకా దాన్ని పట్టుకుని ఆమె ఇదవుతుంది. మరి అందరూ ఆమె వైపు చూస్తారా కూర్చున్న స్థానాన్ని బట్టి, ఏముందిలే కూర్చుంటే వాళ్ళని పక్కకు పోతారా అనేది ప్రజలకు వదిలేస్తే మంచిది. గురుగారు, మరి షర్మిల గారి వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే అటు నష్టం అనుకోవచ్చా ఈ రెండు పార్టీలకి, లేదా లాభాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం అట్లా పరిగణించవచ్చా? అమ్మ, నేనేం చెప్తానంటే అమ్మ, ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది, అందులో సందేహం ఏమీ లేదు. నష్టం ఎవరికి, మనకు లాభం ఎవరికి అంటే మనం అవి గనక చూసినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరికి వాళ్ళు మాకు ఎటువంటి నష్టము లేదు అని కొంతమంది అనటము, కొంతమంది మాకేమీ నష్టము లేదు అనడము అని అనుకోవడం జరుగుతున్నది. ఆమె ఎవరి మీద ఎక్కువ మాట్లాడుతుంది, ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది? రెండు పార్టీలు. ఎప్పుడు మాట్లాడుతూ ఉండటములో కూడా మర్మగర్భముగా ఎవరిని ఎలా అంటుంది ఏమిటి అనేటువంటివి ఉంటాయి కదా. కొంచెం ఎవరిని ఎంత తీవ్రముగా విమర్శిస్తుంది, తీవ్రత లేకుండా ఎక్కడ ఉన్నది, ఎంతవరకు అనడము అనేటువంటివి అన్నీ ప్రజలకు అన్నీ తెలుస్తాయమ్మా, తెలియకుండా ఉండవు ఏదైనా కూడా. సరే, కొంత ఆమె ఒక ఇంటెన్షనల్లీ నేను ఒక ఇదిలోకి రావాలి, ఒకటి నేను ఇది చెయ్యాలి అన్నప్పుడు, ఒక అడుగు బలంగా నేను పైకి ఎక్కాలి అన్నప్పుడు ఒక మెట్టును పాదము పూర్తి మోపి పూర్తి తొక్కితేనే కదా ఆమె రాగలుగుతుంది. ఏదో ఆమె అంటనట్టు ముట్టనట్టుగా ఉంటే ఆమె ఎక్కలేదు. దాన్ని బట్టి ఆ మెట్టు ఎవరవుతున్నారు, ఎంత తీవ్రంగా ఆమె అంటున్నది, ఆ మెట్టు అనేటువంటిది బలము ఎవరి మీద మోపుతున్నది ఎక్కువగా అనేటువంటిది సుస్పష్టం అవుతూనే ఉన్నది. కొంత ప్రభావం లేకుండా ఎలా ఉంటాయమ్మా రాజకీయాల్లో? ఇప్పుడు ఒకరిద్దరు, ఆమె కూడా రాజశేఖర రెడ్డి గారి కూతురే కదా, ఎవరో కాదు కదా. మరి ఒకప్పుడు ఆమె ప్రభావము, ఒకప్పుడు తిరగడము చేయటము, అంతే జనము రావటము చెయ్యటము, ఆమె హావభావాలు కానీ ఇంకోటి కానీ ఎంతో కొంత అయితే ప్రభావము ఖచ్చితముగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇది ఆమె ఖచ్చితంగా కొంత ప్రభావం చూపిస్తుంది అనేది అయితే సుస్పష్టమమ్మా, ఖచ్చితంగా చూపిస్తుంది. ఆమె జాతక ప్రకారంగా కూడా యోగం ఉంది, కొంతవరకు చూపిస్తుంది, చూపించకుండా ఉండదు, జరుగుతాయి. ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.